హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఖుషి మామ్ వ్లాగ్స్. ఈరోజు మా అమ్మ పద్ధతిలో తోటకూర ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం ముందుగా తోటకూరను కట్ చేసి 2-3 టైమ్స్ వాష్ చేసి స్టెయినర్లో వేసుకోండి. అలాగే ఒక బిగ్ సైజ్ ఆఫ్ ఆనియన్ కట్ చేయండి అండ్ వెల్లుల్లిని పొట్టు తీసి ఉంచండి. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి స్టవ్ వెలిగించి గిన్నెను పెట్టేయండి. మనం చేసేది ఫ్రై కాబట్టి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. నేనైతే 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. ఈ ప్రాసెస్ అంతా కూడా నాకు మా అమ్మ ఖుషి పుట్టిన కొత్తలో ఫోన్లో చెప్తుంటే చేసేదాన్ని. అట్లా పర్ఫెక్ట్ అయిపోయినా. ఓకే, నూనె వేడైపోయింది. ఇప్పుడు జీలకర్ర అండ్ ఆవాలు వేసేద్దాం. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేద్దాం. ఈ రెండు ఫ్రై అయిపోయేలోపు పొట్టు తీసిన వెల్లిపాయని దంచి పెట్టుకోండి. ఇప్పుడు దంచిన వెల్లుల్లిని ఆయిల్లోకి యాడ్ చేసేద్దాము. రిమెంబర్, వెల్లుల్లి రెడ్ కలర్లోకి టర్న్ అవ్వాలి. నేనైతే అంత పెద్ద చెఫ్‌ని ఏం కాదండి. బట్ అన్ని వంటలు మేనేజ్ చేయగలుగుతాను. డోంట్ వరీ, తోటకూర ఫ్రై మాత్రం పర్ఫెక్టే. ఇప్పుడు మనం కట్ చేసిన ఆనియన్‌ని కూడా ఆయిల్‌లో యాడ్ చేసేద్దాము. ఓకే. సో, ఈ ఆనియన్ కూడా రెడ్ కలర్‌లోకి టర్న్ అయిపోవాలి. మరి నువ్వే వంటలు రావు, నువ్వే మేనేజ్ చేస్తా అంటావు, మాకేం నేర్పిస్తున్నావు అంటారా? నేను మేనేజ్ చేస్తా అంటే పర్ఫెక్ట్ కాదు అని చెప్తున్నాను. మీన్స్ నేను దీపికనే, బట్ కార్తీక దీపంలో దీపాల వంటలక్కను కాదు అని చెప్తున్నాను. ఓకేనా? సో, ఇప్పుడు మనం పసుపు యాడ్ చేసేద్దాము. ఈ 3 కూడా కాసేపు అట్లా ఆయిల్‌లో కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. అండ్ ట్రస్ట్ మీ, ఇది చాలా బాగుంటుంది. మీకు అనిపించవచ్చు ఇందులో ఏముంది, జస్ట్ ఆనియన్ ప్లస్ వెల్లుల్లినే కదా అని. బట్ బికాస్ ఆఫ్ దట్ వెల్లుల్లి ఫ్లేవర్ మనకు కంప్లీట్గా ఫ్రై అనేది, టేస్ట్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది. రెసిపీ అనేది సింపులే, బట్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, జస్ట్ ట్రస్ట్ మీ. ఓకే. ఇప్పుడు తోటకూరని మొత్తం మనం ట్రాన్స్ఫర్ చేసేద్దాము గిన్నెలోకి. ఇట్లా మంచిగా స్క్వీజ్ చేయండి వాటర్ అంతా పోయేలాగా. ఇప్పుడు కూరనంతా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆనియన్ పోపుతో కలిసేలాగా కలిపి పెట్టుకోండి. ఓకేనా? మీరు గనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే. ఇప్పుడు ఈ కూరనంతా కూడా మనం లో ఫ్లేమ్‌లోనే చేయాలి. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఉడకనివ్వండి మూత పెట్టేసి. ఓకే. చూడండి, ఇప్పుడు మనకు కూర అంతా కూడా దగ్గరికి ఉడికిపోయింది కదా! ఇట్లా మనకు పైనంగా ఆయిల్ అనేది తేలి కనిపించాలి. అప్పుడు కూర మొత్తం కూడా మనకు ఆయిల్‌లో ఉడికిపోయినట్టుగా అర్థము. ఓకేనా? సో, ఇప్పుడు ఇంకా మనకు మిగిలిపోయిన ప్రాసెస్ ఓన్లీ కారము, ఉప్పు మాత్రమే. జస్ట్ సింపుల్ ఇంగ్రీడియెంట్స్. టేస్ట్ మాత్రం ఆసమ్‌గా ఉంటుంది. జస్ట్ ట్రై ఇట్. ఓకే. ఇప్పుడు కారం యాడ్ చేసేద్దాం. మా ఇంట్లో చిన్ను ఉన్నాడు కదా! తక్కువ తింటాడు. అందుకే నేను కారం, ఉప్పు తక్కువగానే యాడ్ చేస్తున్నాను. మీరు కూడా మీ రుచికి సరిపడా అప్లై చేసుకోండి. ఓకేనా? కారం వేసిన తర్వాత కూడా మనం ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఉడకనివ్వాలి. అప్పుడే మనకు ఫ్రై అనేది టేస్ట్ చాలా బావుంటుంది. ఇంకేముంది, ఇప్పుడు కారం వేసేసినాం కదా! ఒకసారి మూత పెట్టేసేయండి. మూత పెట్టి ఒక్క 2 మినిట్స్ అట్లా ఉడకనివ్వండి. దట్స్ ఇట్. మనకు గుమగుమలాడే తోటకూర ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇక వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవడమే బ్యాలెన్స్ ఉంది. సో, మీరు మాత్రం ట్రై చేయడం మర్చిపోవద్దు. ఎలా ఉంది మన తోటకూర ఫ్రై? ఒకసారి చూసి చెప్పండి నాకు. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.